హలో మావా, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు నా కొత్త ఫిషింగ్ రాడ్తోని చేపలు పట్టిన అన్ని వాలుగ చేపలు. ఈ ఫిషింగ్ రాడు ఇది చూడండి, ఇది నా ఫిషింగ్ రాడు. అందరికి రైట్ హ్యాండ్ ఉంటుంది, ఇవి నేను లెఫ్ట్ హ్యాండ్తోని తింపుతూ ఉంటా, ఎందుకంటే నేను లెఫ్ట్ హ్యాండరు. ఈరోజు చాలా చేపలు పట్టిన, ఎన్ని అంటే ఒక 12 దాకా పట్టిన. నాకు కొత్తగానే అయినా కానీ ఒక 12 దాకా పట్టిన మావా. అది చూపిస్తా, లాస్ట్కి చూడండి, చిక్కం బయటకు తీస్తా, ఎన్ని ఉన్నాయో చూడండి. వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ స్కిప్ చేయొద్దు, వీడియోని స్కిప్ చేయొద్దు. ఎంతమంది ఉన్నాయో చూడండి, మేము ఒక్కలమే కాదు చాలా మంది పడతారు. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది చేప చూడండి. అన్న దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి. మనం కొత్త కాబట్టి మన దగ్గర కటింగ్ ప్లేట్స్ అవన్నీ ఏం లేవు. అన్న తీసిస్తా అని చెప్పిండు, అన్న తీసిమని చెప్పిన. ఇక చూడండి, లాస్ట్కు ఎన్ని పట్టినాము అంటే ఒక 10-12 పట్టినాము. ఇక అవన్నీ తీసేసి చిక్కంలోకి బయటకు తీసుకొచ్చిన. ఇంకో చూడండి, ఒక్కొక్కటి 3 కిలోలు 2 కిలోలు, అంత మించి ఎక్కువ ఏం పడలేదు, ఒక్కటి 3 పైనే ఉంది. ఇగో చిక్కం విప్పేసి సంచిలో అన్నను సంచి పట్టుకుండు. సంచి పట్టుకుంటే అవన్నీ సంచులు ఒక్కొక్కటి వేసుకుంటా మొత్తం సంచి నింపేసిన. చూసామమ్మా సైజు ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్కటేమో చిన్న కిలో సైజు అట్లా పడ్డది, మిగతా అన్ని ఒక 3 కిలోలు అట్లా పడ్డది. ఫస్ట్ ఒకటే పెద్దది పడ్డది, మిగతాయి మొత్తం నార్మల్ సైజులు పడ్డాయి. 2 కిలోలు, 1 కిలో, 3 కిలోలు, 5 కిలోలు అయితే పడలేదు. కొంచెం పెద్దది ఒక 4 కిలోల దాకా వస్తుండొచ్చు, కానీ 5 కిలోల చేప అయితే పడలేదు. ఫస్ట్ టైం అయినా ఎంత గ్రేట్ మామ. చాలు, ఈ ఒక్కరోజు చాలు. రేపు నుంచి ఇప్పుడు కెమెరా హెడ్కి పెట్టుకోలేదు, రేపు మళ్ళీ నేను హెడ్కి పెట్టుకొని చూపిస్తాను. హెడ్కి పెట్టుకొని ఫిషింగ్ రాడుతుంది దగ్గరతోనే వీడియో, చేప దగ్గరకు వచ్చేదాకా నేనే తీసి చూపిస్తాను. ఎందుకంటే నేను హెడ్కి పెట్టుకుంటే మళ్ళీ నేను కనిపిస్తలేను కెమెరాలో, అదో ప్రాబ్లం అవుతుంది. నేను కనిపించాలి అనుకుంటేనేమో అట్లా సెట్ అయితే లేదు, ఇంకోలేమో తీసానికి రావట్లేదు. అయినా పర్లేదులే, నేను హెడ్కి పెట్టుకొని తీస్తా. లాస్ట్కి ఇంకెవరైనా ఫ్రెండ్ ఉంటే వాళ్ళు నువ్వు ఇట్లా తీయమని చెప్తాను. అప్పటిదాకైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అసలు నా వీడియోని లైక్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఫాలోవర్స్ వస్తారని కూడా నేను అనుకోలేదు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మామ.